హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టెన్సీ లాగ్స్. చూడండి, ఈ బార్డర్ ఏంటి అంటే మన నేపాల్ బార్డర్ అనమాట. మేమైతే ప్రస్తుతం ఇది ఇండియాలోనే ఉన్నాం. ఇండియా నుంచి ఇప్పుడు నేపాల్కి వెళ్తున్నాం. సో ఇది నేపాల్ బార్డర్. మేము దాటాము. అక్కడ చెక్కింగ్ ఉందన్నమాట. మన ఆధార్ కార్డు చూపిస్తానే ఎంటర్ చేస్తారు ఆ బార్డర్లోకి. ఇది నేపాల్ సింబల్. నేపాల్ బార్డర్ దగ్గర ఈ సింబల్ ఉందన్నమాట. సో అక్కడ పిక్స్ దిగాము. మేము ఫైనల్గా రూమ్కి వచ్చాము. నైట్ పడుకొని మార్నింగ్ లేచి రెడీ అయ్యామన్నమాట. సో మేము ఇక్కడ లుంబిని బుద్ధుని బర్త్ ప్లేస్ చూడడానికి వెళ్ళడానికి రెడీ అయ్యాము అందరం. ఈ మా బస్సు మెంబర్స్ కాదు, సో గ్రూప్ మెంబర్స్ అందరం వెళ్ళాం కదా. కలిసిన వాళ్ళందరితో ఫొటోస్ తీసుకుంటూ దిగామన్నమాట. అక్కడ కొన్ని స్టిల్స్ ఎర్లీ మార్నింగ్ కదా. సో ఇది లుంబిని గేట్. ఇది బర్త్ ప్లేస్, బుద్ధుని బర్త్ ప్లేస్ అనమాట. అక్కడ ఒకటి ఫైర్ ఉంది చూసాను. అదేంటంటే అది వర్షం పడని ఎండ కొట్టని ఫైర్ అనేది మాత్రం ఆగదన్నమాట. సో ఎవ్రీ 24 hours ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది ఆ ఫైర్. ఇక్కడ మనం లుంబిని లోపలికి, బుద్ధుని లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక చిన్న బుద్ధుడు ఉన్నాడనమాట. సో అక్కడ మేము ఇక లోపలికి వెళ్తున్నాం. ఇది ఇక్కడ ఒక బ్యాక్ సైడ్ వైట్ కలర్ బిల్డింగ్ ఉంది చూడండి. అది మన బుద్ధుడు పుట్టిన ఇల్లు అనేసి మనం అనుకుంటాం. అది ఒక టెంపుల్ లాగా ఇది చేశారు. లోపల కూడా మేము మీకు ఇది బయట అవుట్స్కట్ అనమాట. అక్కడ ఏమో చెకింగ్ చేస్తున్నారు. పర్ హెడ్ 50 రూపీస్ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత అక్కడ చెకింగ్ చేస్తారు. చెకింగ్ చేసిన తర్వాత లోపలికి వెళ్తున్నాం అన్నమాట. మేము ఇప్పుడు లోపల బుద్ధుని బర్త్ ప్లేస్ ఏంటంటే ఏదో పెద్దగా బుద్ధుని ఫోటో ఉంటుందా అనేసి విగ్రహం ఉంటుంది అనుకున్నాము. లోపల పోయినాక ఇలా ఉంది చూడండి. స్ట్రక్చర్స్ ఏంటంటే మన ఇటుక పెట్టెలతోటి మన పాతకాలంలో ఇల్లులు ఎట్లా ఉండేది, మన అంటే కచ్చా హౌస్ అలా ఇలా ఇటుక పెట్టెలాగా గోడలు అయితే ఉన్నాయి. ఇది ఏంటి మేము చూద్దాము అనేసి అనుకున్నాం. కానీ ఇది ఒక హోలీ ప్లేస్ అనమాట. అక్కడ నేపాల్ వాళ్ళకి ఇది ఒకటి ఇంపార్టెంట్. వాళ్ళు చూడండి, వాళ్ళ కరెన్సీ వేస్తున్నారు. వాళ్ళ అంటే ఒక దేవుడు, వాళ్ళ బుద్ధుడు కాబట్టి. సో వాళ్ళని ఎంత గొప్పగా, ఎంత మంచిగా వాళ్ళని పూజిస్తున్నారు చూడండి బుద్ధుని. సో ఫైనల్గా అయితే మేము లోపల చూపించాను కదా. ఇది బయట అవుట్స్కట్ అనమాట. ఏంటంటే లోపల వీడియో తీయనీయలేదు. నేను ఏదో అలా హైడింగ్ లాగా చూసాను. లోపల ఇక్కడ పుట్టిండో కరెక్ట్ ఎగ్జాక్ట్ స్టోన్ ఉందన్నమాట. స్టోన్ ఇంట్లో పెడితే నేల మీద ఎట్లయితే మనం గ్రోత్ అవుతామో అట్లా ఉంది. ఓన్లీ స్టోనే ఉంది, దాంట్లో ఏం లేదు. ఇది బయటకు వచ్చినాక ఇదేంటంటే బ్యాక్ సైడ్ అనమాట. ఇది బయటికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి ఆ బర్త్ ప్లేస్ అనేది చూసి లోపల బయటకు వచ్చాక ఏంటంటే మా బ్యాగ్లకి రోజు ఫుల్ వర్షం పడుతుంది అక్కడ నేపాల్లో. వర్షంలోనే మేము తడుచుకుంటూ వెళ్ళాము. ఎంత ఫ్రెష్గా రెడీ అయ్యి వెళ్ళామో అంత ముద్దయి వచ్చాము. అంత ముద్ద అయిపోయినాం అందరం. ఇక అంబ్రెల్లా లేవు, లేకపోతే మళ్ళీ రెయిన్ కోట్స్ ఏం లేవు. సో అందరం తడిసినా కూడా చూడాలి ఆ ప్లేస్ అనేసి అయితే మేము వెళ్ళాము. ఫైనల్గా అయితే బుద్ధుని బర్త్ ప్లేస్గా నేపాల్లో వెళ్ళి చూసాము. సక్సెస్ఫుల్గా లోపలికి వెళ్ళి అయితే చూసాము. నాకంటే చాలా నచ్చింది. ఏంటంటే ఫోటోనో విగ్రహమో ఉంటుంది అనుకున్నా. సో అలా అయితే ఏం లేదు. జస్ట్ ఒక ఏంటంటే ఇల్లు లాగా. అక్కడ బుద్ధుని ఫోటో దిగుదాం అనేసి అక్కడ ఎలా పెట్టారో సింబల్ అలా పెట్టాము. ఇది మా బాబాయ్ అనమాట, చింటు బాబాయ్తో దిగాము. తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్తో, పిన్ని వాళ్ళతో దిగాము ఫొటోస్. అక్కడ ఫైనల్గా అయితే నేపాల్లో లుంబిని నేపాల్ బుద్ధుని బర్త్ ప్లేస్కి వెళ్ళి చూసాము. ఇక్కడ మా బస్ వాళ్ళు అనమాట.